నమస్కారం. కేడెన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ సాధన కోసం త్యాగాలు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టుపట్టి సాధించారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సాధించిన తెలంగాణను అతి తక్కువ కాలంలో దేశంలోని అగ్రగామిగా నిలిపారని చెప్పారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన నివాస ఆవరణలో బారాస నాయకులు కార్యకర్తలు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం ఇచ్చిన గొప్ప నాయకుడని చెప్పారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు. తెలంగాణ సాధన కోసం త్యాగం చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టుబట్టి సాధించారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో పాటు ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. అలవికాని హామీనిచ్చి ప్రజలను మధ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ నిలిపివేశారని చెప్పారు. వచ్చే జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. దండాలు దండాలయ్య పెద్ద సారు, నూరేళ్ళు ఉండాలయ్య కేసీఆర్. మా కలలను పండించారు అయ్యా మీరు, వెయ్యేళ్ళు వర్ధిల్లయ్య కేసీఆర్. మీ పుట్టిన రోజు మాకు పండుగ రోజు, మా గుండెలో ఆనందాలే నిండిన రోజు. కోట్లాది హృదయపు కోటకు మీరే శాశ్వత మహారాజు. మహాశయ మహోదయ చంద్రశేఖర నిశీధిలో ఉషోదయ వందనాలయ. ప్రియపుత్రుడా రామన్న కవితక్కల జనకుడా, ఏడడుగులు మీతో నడిచిన శోభమ్మకు జన్మ జన్మాల వరమై దొరికిన పతిదేవుడా. కల్వకుంట్ల వారి వంశాన జన్మించిన కారణ జన్ముడా, ఈ పుడమి పులకించింది నీ పుట్టుకతో, ఈ గడ్డ గర్వించింది నీ రాకతో. వీరుణ్ణి కనిపెంచింది యోధుణ్ణి అందించింది ఆ చింతమడక. వీరా 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 శూరాది శూరా రణవీరా, లేరే లేరెవరు సాటే రారెవరు రారే నీకు మీరే. రాజేశావయ్యా హక్కుల కోసం, సమరం సాగించావయ్యా స్వేచ్ఛ కోసం. ప్రాణాలకు తెగించావు రాష్ట్రం కోసం, యుద్ధాన్నే గెలిపించావు శాంతి కోసం. అలుపెరుగక పయనించావు ప్రజల కోసం, అహర్నిశలు శ్రమించావు ప్రగతి కోసం. త్యాగాలను నేర్పించావు రేపటి కోసం, యాగాలను జరిపించావు మంచి కోసం. అడ్డంకులు అవమానాలకు ఎదురేగే తెలంగాణ జాతిపిత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి నిర్వహించడం జరిగింది. తెలంగాణ కోసం 2001 నుంచి పోరాటం చేసి 2014లో కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ 9.5 సంవత్సరాలు 2 సార్లు ప్రజల అధికారం ఇస్తే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రజలు ఓడించినా ఏ పల్లెల ఏ పట్టణాల చూసినా కేసీఆరే రావాలి,
కేసీఆర్ సారే రావాలని ప్రజలు కలగంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను చూస్తూ విసిగిపోయి ప్రజలు మళ్ళీ సారే రావాలని కోరుకుంటున్నారు. నేను ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. వచ్చే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తును ఇంకా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని, నిండు నూరేళ్లు జీవితాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ కేసీఆర్ గారికి కామారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి జరిగిన ఓ వింతైన దొంగతనం స్థానికులను భయాందోళన గురిచేసింది. సాధారణంగా బేల్వాలో ఉన్న నగలు ఎత్తుకెళ్లే దొంగలను చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏకంగా బీరువాని మోసుకెళ్లడం గమనార్హం. బాధితురాలు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఇంట్లో ఉన్న బీరువాను దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎస్పీఆర్ పాఠశాల ప్రాంతంలో చోటు చేసుకుంది. దుండగులు పక్కా పథకం ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు తీయడానికి సమయం పడుతుందనో లేదా లోపల భారీగా సొత్తు ఉంటుందనే ఉద్దేశంతోనో గాని ఏకంగా బీరువాను బయటకు తరలించుకుపోయారు. అందులో సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులు 100కు కాల్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది ప్రాథమిక ఆధారాలను సేకరించారు. క్లోజ్ టీమ్ స్థానిక పోలీసులు వినాయక నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. బీరువాను తరలించడానికి దొంగలు ఏదైనా వాహనాన్ని ఉపయోగించారా లేక ఎంతమంది ఈ ముఠాలు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను గెలిచానని ముసలినక్క షబ్బీర్ అలీ విర్రవీగుతున్నాడని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. ప్రతిసారి గెలుపుకుంటున్నాడు, తనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొత్త మేకలకు ఏమీ తెలియదు, తాను కూడా పాత బకరన్నని చెప్పారు. షబ్బీర్ అలీ దొంగసారా దొంగ కలప అమ్ముకొని పైకి రాలేదా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యే ఎన్నడూ లేని విధంగా పౌరుష పదజాలంతో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై విరుచుకుపడ్డారు. ఆయన చేసిన అవినీతిపై, వ్యక్తిగతంగా చేసిన తప్పులపై మీడియా ముందు ధ్వజమెత్తారు. 1989 నుంచి షబ్బీర్ అలీ రాజకీయ జీవితానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. షబ్బీర్ అలీ ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లు కట్టాడు, అక్కడ చుట్టూ ఫైరింగ్ కూడా తిరగదన్నారు. అరోరా కాలేజీకి మా నాన్న కానీ నేను కానీ 1 గజం స్థలం అమ్మిన కామారెడ్డిలో గుండు కొట్టించుకొని మీసం లేకుండా తిరుగుతానని రమణారెడ్డి సవాల్ విసిరారు.
కామారెడ్డికి పట్టిన శని షబ్బీర్ అలీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటామని ప్రశ్నించారు. కామారెడ్డిలో మీ తమ్ముడు నువ్వు కబ్జాలు చేయలేదా అని నిలదీశారు. కామారెడ్డిలో దేని రాజారెడ్డి, కేఆర్ రాజారెడ్డిలు ఎంతో సేవ చేశారు, వాళ్ళను నియమించలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించే సమయంలో 18 లక్షలు తీసుకున్నారని చెప్పారు. మీతో ఉన్న వాళ్లకు ఇప్పటి వరకు నువ్వేం చేశావు, బయట వారు చెప్పుకోలేక బాధపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నువ్వు పెద్ద దొంగవని చెప్పానని తెలిపారు. చైర్మన్ విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడగలేదని అంటున్నారు. అదే విషయాన్ని మీ నాయకులకు అడగండి, వాళ్ళే చెబుతారన్నారు. వరదలప్పుడు నేను ప్రజలతోనే ఉన్నాను, కళ్ళు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి అని సూచించారు. ఇందిరా చౌక్ లో ఇందిరాగాంధీ విగ్రహం పెట్టడానికి వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేయలేదా అని ప్రశ్నించారు. నేను తప్పు చేయలేనని తేల్చి చెప్పారు. ఒక అధికారి తప్పు చేసినా, రాజకీయ నాయకులు తప్పు చేసినా వాళ్ళ భర్తం పడతారని హెచ్చరించారు. కామారెడ్డిలో దొంగలు అందరూ ఒకటయ్యారు, దోచుకునేందుకు సిద్ధమయ్యారు, వారిని అడ్డుకోవడమే నా పని అని పేర్కొన్నారు. శ్రీరామ్, ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పురపాలక సంఘంలో జరిగినటువంటి ఎలక్షన్ల మీద ఆ రెండు పార్టీల నాయకుల గురించి, ముఖ్యంగా నేను గెలిచానని చెప్పి విర్రవీగుతున్నటువంటి ముసల్నక్క షబ్బీర్ అలీ గురించి మాట్లాడుతాం. ఇన్ని రోజులు షబ్బీర్ అలీ వయసు 70 సంవత్సరాల పైబడి ఉంటాడు, పెద్దోడు కదా, పోనీ ఎందుకులే అసందర్భ ప్రలాపనలు, అనవసరమైన భాషా ప్రయోగము చేయడము అవసరం లేదు అనుకొని ఇప్పటి వరకు ఆయనకు మర్యాద ఇస్తూ ఆగినాం. కానీ ముడ్ల మిరపకాయ పెట్టినట్టు ప్రతి నిమిషం గెలుపుతా పోతున్నాడు. మరి బాగా గులగుల ఉన్నట్టున్నది, ఆ గుల మొత్తం తీర్చేదాకా చూసేటట్టున్నాడు. వాస్తవంగా మర్యాదగా మాట్లాడడం, రాజకీయాల్లో మార్పు కొడుతూ పద్ధతిగా ఉంటూ 10 మందికి ఆదర్శంగా ఉండాలి, సింప్లిసిటీగా ఉంటే అది రేపటికి శుభసూచకంగా ఉంటుంది, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించ. కానీ మహానుభావునికి అర్థం కావట్లా. ఒక మాట మాట్లాడే ముందర ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ రుచి చూస్తాడు. సరే, ఆయన వెనకాల కొత్త బక్రాలు ఉంటారు, పాత బక్రాలు, ముసలి బక్రాలు అన్ని అయిపోయినాయి, కొత్త బక్రాలు కొందరు ఉంటారు. ఈ కొత్త మేకలు మళ్ళీ కట్టుకొని నమ్మినట్టు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ గతం తెలియదు. ఎందుకంటే నేను కూడా అందులో ఒక బక్రాగా ఉండి వచ్చినోని, నేనేం కొత్తగా వచ్చినా అని చెప్పట్లేదు. ఆయన చేసినటువంటి కథలు 1900 ఛాలెంజ్ చేస్తున్నా నీతోని. ఎమ్మెల్సీది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవరి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ లో ఉండే. రా, పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుంటాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు ఏ నా కొడుకు నాకు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా విడ్రా అయితే ఆ నా కొడుకు కూడా నేను చూస్తాను. నేను ఇప్పుడు ఇట్లా ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చాతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని, నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నారు. నేను సింపుల్గా తిరిగితే లీడర్గా కనపడట్లా. మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయొద్దు, అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే, జనంలా నా చాతగానితనం అని నిన్న ఒకటి రాస్తాడు ఆ డోడోగని. ఈగోనట. ఈగో ఎక్కడన్నా? నేను ఏ స్థాయి దాకా మాట్లాడాలో మాట్లాడాను. అన్ని మాట్లాడి ప్రయత్నం చేశాక కూడా ఇద్దరు కలిశారు. కానీ నేను దిగింది ఈ ఇద్దరు కలవద్దని దిగినా కానీ నేనేదో అధికారం కోసం దిగలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? మళ్ళా కబ్జాలు అవుతుంది, మళ్ళా సెటిల్మెంట్లు అవుతాయి, మళ్ళా గొడవలే, మళ్ళా ప్రజా దర్బారే, మళ్ళా మాస్టర్ ప్లానే. ఇవాళ చుట్టుముట్ట గ్రామాలందరూ కూడా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించారు. పోయినసారి అయింది ఏంది, మళ్ళీ ఇవాళ అయింది అవుతుంది. రేపు పొద్దున ఈ కౌన్సిలర్లు అందరూ మళ్ళా అందులోనే కూర్చొని మంచుకో 50,000 1,00,000 రూపాయలు ఇస్తే మళ్ళా సంతకాలు పెట్టారా కాదు. ఎమ్మెల్యే రమణారెడ్డి తీరు వల్ల అధికారులు కామారెడ్డికి రావాలంటేనే జంకుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అధికారులను గుడ్డలోడు వేసి కొడతానన్న ఎమ్మెల్యేని ఇప్పుడే చూస్తున్నామన్నారు. 150 కోట్ల సొంత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు షబ్బీర్ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే రమణారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడన్నారు. షబ్బీర్ అలీని దూషించే స్థాయి మీది కాదు. మీరు ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోలో 150 కోట్లతో అభివృద్ధి చేస్తారని చెప్పి 2 ఏళ్ళు అవుతుందన్నారు. శ్రీవారి వెంచర్ గురించి మాట్లాడిన నీవు ఇప్పుడు ఎందుకు సరెంట్ అయ్యామని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ సీటు వల్ల 17 కోట్ల రూపాయలతో స్కూల్ ఇల్లు కొన్నానని మీడియా పరంగా నువ్వే చెప్పావన్నారు. కామారెడ్డి అరోరా కాలేజీలో కమిటీ మెంబర్లా ఎలా అయ్యావు? రమేష్ బాబు అతని కుటుంబ సభ్యులు 6 కమిటీ సభ్యులు ఎలా అయ్యారు? నీ వల్ల కాదా అని నిలదీశారు. యూకో బ్యాంకులో రమేష్ బాబు 7 కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటే నువ్వేం చేశావన్నారు. కామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉన్న మీరు 34,94,000 డ్రా చేశారు. ఆ డబ్బు ఏం చేశారని ప్రశ్నించారు. 8 ఏళ్ల వృద్ధురాలని పంచలోహ విషయంలో 1 కోటి రూపాయలు ఇస్తానని మోసం చేయలేదా అని అడిగారు. అభివృద్ధి విషయంలో నీ స్థాయికి మా షబ్బీర్ అలీ అవసరం లేదు. నిజాం సాగర్ చౌరస్తాలో తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ఇంద్రకరణ్ రెడ్డి, సందీప్ చందు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డి శాసనసభ్యులు రమణారెడ్డి గారు మున్సిపల్ ఓటమి రిజిస్ట్రేషన్లో మతి భ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా రమణారెడ్డి గారు మీరు ఒక్కసారి ఆత్మప్రశ్నలు వేసుకోండి. ఎలక్షన్కు ముందు మీరు ఏం మాట్లాడారు? 150 కోట్లతోటి మేనిఫెస్టో డిక్లేర్ చేశారు. మీరు ఆ మేనిఫెస్టోలో మీరు ఒక్కటన్నా మీరు ఇంప్లిమెంటేషన్ చేశారా? ప్రెస్ మిత్రులు మీరు ఒకసారి చూడండి దయచేసి. ఈ మేనిఫెస్టోలో కామారెడ్డి అభివృద్ధి నా ధ్యేయం అన్నాడు, 0. ప్రజల సౌకర్యార్థం సొంత డబ్బుతో నిర్మాణం అన్నాడు. కామారెడ్డిలో ఉచిత మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్నాడు, 0. ప్రతి మండల కేంద్రంలో ఉచిత జనరల్ ఆసుపత్రి మోడల్ స్కూల్ అన్నాడు, 0. ఉపాధి శిక్షణ కేంద్రం అన్నాడు, 0. యువత క్రీడా శిక్షణ కేంద్రం అన్నాడు, 0. రైతు సేవా కేంద్రాలు అన్నాడు, 0. ప్రతి గ్రామంలో కళ్ళాలన్నాడు, సీసీ కెమెరాలు అన్నాడు. ఎక్కడ కూడా ఇప్పటికి ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఒక్క ప్రజలను కలిసింది లేదు, తట్టని మన్ను పోసింది కూడా లేదు. మీరు అర్థం చేసుకోండి బాగా. కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో స్టైల్గా మాట్లాడి మాటతోటి స్టైల్ మాటలు తప్ప ఎక్కడ కూడా కామెడీలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేదు. ఇయ్యలాంటికి స్టిల్ ఏ మండలంలో ఏ ప్రోటోకాల్ పేరుతో వివాదాలు సృష్టించి ప్రభుత్వ అధికారులను బెదిరించి బట్టలిప్పి కొడతా అని మాట్లాడిన ఎమ్మెల్యే గారు, మీరు భాష మార్చుకోండి. ఫైనల్ గా టికెట్ ని విత్డ్రా ఎందుకు చేసుకున్నావు? అది మీరే పత్రికా ముఖంగా తెలిపిన వీడియో ఉంది, అదే మీకు సాక్ష్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. డైరెక్ట్ ఆయన మాట్లాడిన మాటలు వీడియో క్లిప్ చూపిస్తారు సాక్ష్యం. అదే సాక్ష్యం, గతగత సాక్ష్యం ఏముంది? ఇంకో విధంగా అధికారులను భయందారకులను చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే విన్నట్లయితే మీకు కూడా కొట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. మరి ఇప్పటి వరకు చరిత్రలో ఏదైనా అధికారిని కొడతామనే ఎమ్మెల్యే ఉన్నాడా? ఈరోజు ఏదైతే మీ ప్రెస్ మీట్ పెట్టిందో ప్రెస్ మీట్లో మీ అందరి ముందు క్లియర్గా ఉంది. అది అధికారులను కూడా కొట్టడం జరుగుతుంది వినకపోతే అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక రౌడీయా లేకపోతే సినిమాలలో ఏదో రౌడీజం చెలాయించి ఎమ్మెల్యేని అనిపించుకుందామని చెప్పి అనుకుంటుండేమో, కానీ కొద్ది రోజుల లోపల ఒకవేళ ఆయన ఇచ్చిన 150 కోట్ల డెవలప్మెంట్ చేయకపోతే ప్రజలే వెంబడబడి కొడతారు. అధికారులను ఈయన కొట్టుడు కాదు, ప్రజలే వెంబడబడి కొడతారు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు.
సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 8 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆశీష్ సంఘన్ అన్నారు. విద్యార్థులు అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. అప్పుడే ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయవచ్చని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సోమవారం మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ ఆశీష్ సంఘాన్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం పద్మాజివాడి శివార్లో చోటు చేసుకుంది. అప్పటికే ఫైర్ ఇంజన్ రావడంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. స్వల్ప గాయలైన డ్రైవర్ను స్థానికులు అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం పద్మాజివాడి శివార్లోని 44వ జాతీయ రహదారిపై కార్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డ్రైవర్ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.